కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు నేటి నుంచి కూడా ఒకవైపు అప్లికేషన్లు కూడా తీసుకుంటుంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి అటు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉన్నారని అడిగి తెలుసుకుందాం. కాంగ్రెస్ 6 గ్యారంటీల కోసం అభయాసం పేరుతో కూడా ఒకవైపు ఫామ్స్ ఇస్తుంది. ఎట్లా చూస్తారు అసలు? చూడండి, ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. మేము వారు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం. 6 హామీలే కాదు, 412 హామీలు కూడా ఉన్నాయి. 412 హామీలు ప్లస్ 6, 8 కలిపితే 420 హామీలు అయితే 420 హామీస్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనే మేము కోరుకుంటా ఉన్నాం. దాదాపుగా 420 హామీలు మరి అమలు చేయడానికి వాళ్ళకి ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా టైం తీసుకున్నా కూడా మేము కోరుకునేది ప్రతి ఒక్కరికి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మీరు ఇచ్చినటువంటి ఇవ్వబోయేటువంటి సంక్షేమ కార్యక్రమం అందాలని మేము కోరుకుంటా ఉన్నాం. దానికి మా వంతు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మరోవైపు అప్లికేషన్లకు సంబంధించి వేల సంఖ్యలో నిలబడ్డారు. అక్కడ సెంటర్కి వెళ్తే మాత్రం 100 అప్లికేషన్స్ ఉంటాయని చెప్తున్నారు. దాన్ని ఏం చెప్తారు అసలు ప్రభుత్వానికి? చూడండి, అప్లికేషన్ దగ్గర అంటే ఇనీషియల్గా ఫస్ట్ డే అప్లికేషన్ బహుశా రీచ్ అయినాయో రీచ్ కాలేదు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న టూతింగ్ ప్రాబ్లమ్స్ మేము అర్థం చేసుకోగలుగుతాం. ఈ చిన్న చిన్న అప్లికేషన్స్ మీద కాంట్రవర్సీ చేసేంత మేము మూర్ఖులం కాదు. కానీ మేము వారికి తగిన సమయం ఇస్తున్నాం. 100 రోజులు అని వారే అన్నారు. 100 రోజుల సమయం ఖచ్చితంగా ఇస్తాం. 100 రోజుల తర్వాత అన్ని విషయాలు మేము మాట్లాడతాం. మేము ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అరువుడికి సంక్షేమ కార్యక్రమం అందాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరోవైపు ఈరోజు జరిగే మీటింగ్ గురించి ఏం చెప్తారు? ఇది రెగ్యులర్గా మా అంతర్గత మీటింగు. మరి అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలోని అన్ని మండలాలకు సంబంధించినటువంటి మండల అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకుల్ని, మరి మాజీ ఎమ్మెల్యేలని, అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమము ఒక రివ్యూ మీటింగ్ లాగా మా రాష్ట్రంలో రెగ్యులర్గా జరిగేటువంటి ఇంటర్నల్ మీటింగ్లో భాగమని మేము చర్చ చేస్తాం. మరోవైపు ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే మీరు 4 గెలుపొందారు. ఈసారి ఎంత మెజార్టీ? పోటీ కూడా తీవ్రంగా ఉండదు. ఎలా ఉండబోతుంది పార్లమెంట్ ఎలక్షన్స్? ఆదిలాబాదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో 12 నియోజకవర్గంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఖచ్చితంగా ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలు ఈరోజు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పేరున్నటువంటి మా నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా కాబోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా 12 సీట్లు గెలిచి వారికి మేము బహుమానంగా ఇవ్వబోతా ఉన్నాం. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 3 నుంచి 4 లక్షల మెజార్టీ ఉండబోతుందని తెలియజేస్తాం. మహేశ్వర్ రెడ్డిని ఎల్పీ లీడర్గా చూడొచ్చా? ఈరోజు ఎల్పీ లీడర్ కూడా అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అది పార్టీ అంతర్గత వ్యవహారము. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. ఇది అసలు ఎల్పీ లీడర్కు సంబంధించి పార్టీ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కూడా పార్టీ ఏం చెప్పినా సరే దాన్ని శిరస వహిస్తా అని చెప్పి కూడా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒకవైపు బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి కూడా చాలామంది బీజేపీ నేతలు, మండల స్థాయి పై నేతలు కూడా హాజరవుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈరోజు జరిగేటువంటి మీటింగ్లో ఎటువంటి అంశాలను చర్చించబోతున్నారు సార్? ఈరోజు గతంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన కృషిని గుర్తిస్తూ రాబో రోజుల్లో ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనే ఉద్దేశంతో భరోసా ఇవ్వడానికి కేంద్ర మంత్రి గారు రావడం జరుగుతుంది, అమిత్ షా గారు. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో టార్గెట్ తెలంగాణలో ఎంపీ సీట్లు 12 గెలుచుకోవాలని ఆలోచనను ముందుకు పోతున్నారు. దాంట్లో భాగంగా అన్ని విధాల వాళ్ళు దిశ ఇచ్చిన అది ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అసెంబ్లీ జరిగిన ఎన్నికల్లో మీరు కూడా పోటీ చేశారు. అక్కడ ఓటమి చెందడానికి అసలు పోస్ట్ మార్టం నిర్వహించారా? ఎందుకనేది కొన్ని అంతర్గత వ్యవహారాలైనా కానీ కొన్ని నమ్మక ద్రోహం ఇలాంటిది కొన్ని జరిగింది. పొరపాటు పార్టీ పరంగా బాగానే స్పందించారు. పార్టీ అసలు లేని ప్లేస్లో ఈరోజు మేము 53,000 ఓట్లు తీసుకున్నామంటే నాట్ ఏ జోక్. చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అయినా సరే ఆ ప్రజల తీర్పును శిరస వహించక తప్పదు. పార్టీ ఏ ఆదేశాలు ఇచ్చినా ఆ విధంగా ముందుకు పోవడం కూడా జరుగుతుంది. మరోవైపు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరు గతంలో మెంబర్ కూడా పనిచేశారు, పార్లమెంట్ మెంబర్. మరోసారి ఆదిలాబాద్ నుంచి టికెట్ గట్టిగానే అడుగుతున్నారు. రమేష్ రాథోడ్ అంటారు. ఈసారి మీరు బరిలో ఉండబోతున్నారా? బరిలో అంటే నేను గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ఉమ్మడి జిల్లాకు. మరి ఎంపీ చేశా, ఎమ్మెల్యే చేశా. మరి ఇప్పుడు 2-3 సార్లు ఓడిపోయినా అయినా ప్రజలతోని సంబంధాలు ఉన్నప్పటికీ ఏది ఏమైనా
అధిష్టాన నిర్ణయమే మరి ఫైనల్ నిర్ణయం. అధిష్టానం ఒకవేళ అవకాశం ఇస్తే నిలబడమంటే నిలబడతాం, లేదు మరి ఇంకొని మేము సూచిస్తున్నామంటే అది పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ నిర్ణయం, దానికి శిరస వహిస్తాం. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఇతర పార్టీ నుంచి ఆఫర్ వచ్చిందని ఇప్పటికే మీ నుంచి కూడా వినిపిస్తుంది. అందులో భాగంగా రమేష్ రాథోడ్ కూడా పార్టీ మాత్రం ఎప్పటి నుంచో వస్తుంది, అటువంటివి ఏమన్నా ఉన్నాయా? మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చూశారు, చాలామంది నా ఇంటికి వచ్చారు. గతంలో కూడా కేటీఆర్ కూడా నా దగ్గర వచ్చారు. మరి మొన్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆఫర్ వచ్చింది, రమ్మన్నారు. అన్నీ ఒకటి కాదు 2-3 సీట్లు ఇస్తామన్నారు. అయినా ఒకటి భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీతో కూడిన దేశ సంక్షేమం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీలో పనిచేయడంలో చాలా తృప్తిగా ఉంది. మరి ముందు రోజుల్లో ఉన్నంతసేపు భారతీయ జనతా పార్టీలో ఉండి రాజకీయం చేయడం జరుగుతుంది అనే విషయానికి క్లియర్గా చెప్తున్నాం. ముందు రోజుల్లో కూడా దీంట్లో ఎలాంటి సందేహం ఉండదు. అంటే ఏం ఆఫర్ ఇచ్చింది? ఇందాక సీట్లు అంటున్నారు, మీతో పాటు సీట్లు ఇస్తామన్నారు. ఈ పార్లమెంట్కి ఎవరు మిమ్మల్ని సంప్రదించట్లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి, ఎవరు ఉన్నా రండి అని చెప్పడం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మా కాన్సల్ట్ అది కాదు కదా. 2 పార్టీలు మిమ్మల్ని సంప్రదించింది, అడిగారు, రమ్మన్నారు. రమ్మంటే నాకు అవసరమే లేదు. నేను బార్డర్లో గెలిచిన, బార్డర్లో ఓడిపోయిన. గతంలో నేను దగ్గర 2 లక్షల మెజార్టీతో ఎంపీగా గెలిచిన రోజులు ఉంది. అది కూడా బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో గెలిచినాం. మరి అదేవిధంగా ఈరోజు కూడా అవకాశం పార్టీ ఇస్తే పోటీ చేస్తా, లేకపోతే పార్టీ చూసిన క్యాండిడేట్ గెలిపించడానికి కృషి చేస్తా. ఎంత మెజార్టీతో గెలుస్తారు ఒకవేళ మీకు అవకాశం ఇస్తే? మెజార్టీ అనేది ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వం నడుస్తుంది, భారతీయ జనతా పార్టీ ఊపు నడుస్తుంది. కాబట్టి దీంట్లో అంచనాను మించి మెజార్టీ వచ్చే ఆస్కారం కూడా ఉంది. సార్, ఇది ఇతర పార్టీల నుంచి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. పార్టీలోకి రమ్మని కూడా ఆహ్వానిస్తున్నారు, కానీ పార్టీ మారే ప్రసక్తి లేదంటూనే పార్టీ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఎంపీగా బరిలో దిగుతానే అని చెప్పి కూడా రమేష్ రాథోడ్ అంటున్నారు.